సంకల్పం అనుసరించి లేక దేవుని యొక్క సంకల్పంలో మనందరము కూడా ఒక్క శరీరమై ఉన్నామనే సంగతిని తెలియజేయబడుతుంది. Before I move on, a small little uh, kind of a joke that goes around in my house. I have a younger brother whose name is Siddharth. నేను ఈ యొక్క సందేశాన్ని ఇచ్చేదానికంటే ముందు ఒక కొంత మిమ్మల్ని ఉత్తేజపరచడానికి ఒక సంగతిని చెప్పాలనుకుంటున్నాను. అది మా ఇంట్లో జరిగే సంగతే. నాకొక సహోదరుడున్నాడు. ఆయన పేరు ఉత్తేజ్. We are just two brothers, ఆ! and he wanted to join the army, and I wanted to go for ministry. చూడండి, మేమిద్దరము నేను పరిచర్యలో ఉండాలని, మా సహోదరుడు సైన్యంలో ఉండాలనేది వాస్తవానికి ఆలోచన. Today he's pastoring a church, and I am in the army. అయితే ఇది నేను ఈరోజు సైన్యంలో పనిచేస్తున్నాను. మా సహోదరుడు ఆయన పాస్టర్ గారుగా ఒక సంఘాన్ని నడిపిస్తున్నాడు. So as a family, we are called a mixture of opposites. చూడండి, మనం కుటుంబముగా అనేక రకాల వ్యత్యాసాలను, వైరుధ్యాలను మనం కలిగి ఉంటాం. Since 1990, I was in the National Defense Academy as a cadet. 1990వ సంవత్సరం నుండి నేను ఈ యొక్క సైన్యంలో నేనున్నాను ఒక అధికారిగా. And like ma'am said, I've served across the length and breadth of this country and quite a lot. ఈ యొక్క ఈ విధంగా పరిచయం చేసిన సహోదరి చెప్పినట్లుగా ఈ యొక్క అన్ని సరిహద్దుల్లో ఈ భూభాగానికి సంబంధించిన అన్ని సరిహద్దుల్లో నేను పనిచేశాను. And in all these postings of mine and all the pressures that I had to go through, one thing that I have come to recognize a deep truth, that God is faithful. ఈ యొక్క సంగతులు లేదంటే ఈ పరిస్థితులు, నేను చేసిన ఉద్యోగ సమయము, నేను వెళ్ళిన ప్రదేశాలు, వీటన్నిటిని నేను చేసినప్పుడు, గమనించినప్పుడు నేను తెలుసుకున్న లేదంటే ఎరిగిన సత్యం ఏంటంటే, దేవుడు నమ్మదగినవాడు. I've served in Assam, I've served in Punjab, Maharashtra. I've served in all the places you could possibly think that you and I may never go, and that is even in the Himalayas, a place called Leh. ఈ చెప్పబడిన రాష్ట్రాలు అంత మాత్రమే కాకుండా, మనం అనుకున్న ప్రదేశాలు, ఎప్పుడు ఊహించని లేదంటే ఈ ప్రదేశానికి మనం వెళ్ళలేమేమో, ఎట్లా వెళ్తాము అన్న అన్ని ప్రదేశాలకు హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఆ యొక్క లోయల ప్రాంతములు కూడా ప్రభువు నాకు పనిచేసే అవకాశం నాకిచ్చాడు. When I was posted to Leh, that is at the base of the Himalayas, ఆ హిమాలయ పర్వత శ్రేణి దిగువ భాగంలో అక్కడ నా ఉద్యోగ నిమిత్తం అక్కడ పెట్టబడినప్పుడు, my wife, when she heard we had to go there, she was in tears. మనమంతా అక్కడికి వెళ్ళాలి అనే విషయాన్ని నేను చెప్పినప్పుడు తానెంతో కన్నీళ్ల పర్యంతమైంది. But I always say, God has a plan and purpose for your life. నేను ప్రతిసారి చెప్పే విషయం ఏంటంటే, దేవుడు మన జీవితాల పట్ల ఒక మంచి ప్రణాళిక, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడనే సంగతిని నేను వాళ్ళకి మరల చెప్తా ఉండేవాడిని. Many times we don't realize and see God's plan working in our lives. మన జీవితంలో దేవుడు పని చేస్తున్నాడు, లేదంటే మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక అది జరుగుతుందనే సంగతిని మనం గ్రహించము. We went to this place, and if I were to describe, I don't have pictures to show, but if I could just describe it to you, it is in the mountains close to the base of the Himalayas. నేను ఈ యొక్క సంగతిని చెప్తున్నాను. వాస్తవానికి ఇంకా వివరించి చెప్పాలంటే ఆ పిక్చర్స్ లేవు. కానీ ఆ యొక్క హిమాలయ బేస్ ఆ ప్రాంతంలో లేదంటే ఆ లోయ ప్రాంతంలో నేనున్నప్పుడు పరిస్థితి ఏంటంటే, In one corner of the mountain, somewhere in the corner, was my unit, far away from population and people. మేమున్న ఆ యొక్క ఆర్మీ సైన్య గుంపు ఆ యొక్క ఒక మూలనుండేది. అది ఎక్కడ ఉండేదంటే, సామాన్య జనసమూహానికి అంటే గ్రామాలకు చాలా దూరంలో ఆ ప్రాంతం ఉండేది. మేము పనిచేసే ప్రాంతము. We were very depressed when we were moving towards that, because when you don't see life form anywhere around you and you are wondering where you are going, it becomes a kind of a big question in your heart. ఆ యొక్క ప్రదేశానికి పని నిమిత్తమై మేము వెళ్తున్నప్పుడు మాకొచ్చిన ఆలోచన ఏంటంటే, ఆలోచనతో పాటు ఎంతో ఆ యొక్క నిరుత్సాహము లేదంటే నిస్పృహలో మేమున్నాము. ఎందుకంటే సామాన్యమైన జన ఆవాసానికి ఎంతో దూరముగా మనం వెళ్ళిపోతున్నాము అనే ఒక ఆలోచన మా హృదయంలో ఉంది. When I reached the place, you will not believe, we found right in the middle of my unit was an abandoned church 25 years ago.
మేమెళ్ళిన ప్రదేశంలో మేము అక్కడ కనుగొన్న లేదంటే మేమున్న స్థలంలో కనుగొన్న ఒక పరిస్థితి ఏంటంటే 25 సంవత్సరాల క్రితము 25 సంవత్సరాల వయసున్న ఒక సంఘం అక్కడ ఉండటం మేము చూసాము మందిరము. The church was intact with all the song books, the prayer books, but not a single person. అక్కడ ఆ యొక్క మందిరంలో లేదా చర్చ్‌లో గమనిస్తే పుస్తకాలున్నాయి, బైబిల్స్ ఉన్నాయి గానీ, మనుషులతో సంబంధం లేని కట్టడంగా ఉందది. I was surprised to find Tamil and Telugu Bibles there. ఆహ్, Tamil and Telugu Bibles there. తమిళ్ మరియు తెలుగు బైబిల్స్ అక్కడున్నాయి. I was very surprised to see song books, but all covered with dust and cobwebs, and they were about to demolish and make it into a gymnasium. చూడండి అవి ఎలా ఉన్నాయంటే, ఏ పరిస్థితిలో ఉన్నాయంటే, చాలా పాటల పుస్తకాలైతే ఉన్నాయి. పాటల పుస్తకాలకు పైన అట్టలున్నాయి. అట్టల మీద ఉన్న అన్నీ కూడా చాలా చెత్త, చెదారం, దుమ్ము పట్టి, ఇంకా పడేయటానికే సిద్ధంగా ఉన్నట్టు ఉన్నాయి. అంటే పనికిరాని పరిస్థితిలో ఉన్నాయి. I didn't have any fellow Christians with me in my unit. నేను పనిచేస్తున్న నా యొక్క సహవాసంలో అంటే ఆ గుంపులో క్రైస్తవులు అనేవారు ఎవరు లేరు. So my wife and my two little children at that time, they were probably 7 and 5 years old. They were helping me in cleaning up this place. అయితే మేము వెళ్ళినప్పుడు నేను, నా భార్య, నా ఇద్దరు పిల్లలు 7 సంవత్సరాలు, 5 సంవత్సరాల వయసున్న ఈ పిల్లలు మేము అందరం కలిసి ఆ యొక్క ప్రదేశాన్ని మేము శుభ్రం చేయడం కూడా ఆరంభించాం. Please remember that it's a very cold place. జ్ఞాపకం పెట్టుకోండి, అది చాలా చలి ఉండే ప్రదేశం అది. The winds are blowing at very high speeds. ఈ యొక్క లేదా గాలి కూడా చాలా వేగంగా వీస్తుంటుంది అక్కడ. It is not a very nice place to be in. అక్కడ నివసించుటకు నివాస యోగ్యమైన ప్రదేశం కాదది. But despite that, God took us there. అయితే పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాడు. And I believe He had a good reason for that. మేము నమ్ముతాం ఏంటంటే, మాకు వెళ్ళుటకు ఒక ఉద్దేశం, ఒక మంచి కారణము ఉన్నదనే సంగతిని మేము నమ్ముతున్నాము. After I cleared up the church and we cleaned it up, we carried out the very first service there. మేము ఆ యొక్క మందిరమును అంతా కూడా శుభ్రం చేసి, మేము మొట్టమొదటి ఆరాధన కార్యక్రమాన్ని మేము అక్కడ ఆరంభించాము. My first congregation was my wife and my two children. అక్కడ ఉన్న సంఘ సభ్యులు, మొట్టమొదటి సంఘ సభ్యులు ఎవరంటే నేను, నా భార్య, నా ఇద్దరు పిల్లలే. Sometimes you think, where is God in such circumstances? చూడండి, మనం ఏమనుకుంటామంటే అట్లాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు దేవుడు ఎక్కడున్నాడనే ప్రశ్న మనకు వస్తుంటుంది. I said, Lord, who will come here? నేను ప్రభుతో అంటున్నాను, ప్రభువా ఈ ప్రాంతానికి, ఈ ప్రదేశానికి ఎవరు వస్తారు విశ్వాసులైన వారు? Should I really put in this effort and carry on? నేను దీనిని కొనసాగించాలా అనే ప్రశ్న కూడా ఉంది. After some time, I discovered my driver who used to drive me around wanted to attend. చూడండి, తర్వాత కొంతకాలానికి నేను నా వెహికల్ని డ్రైవ్ చేసే డ్రైవరు తాను కూడా ఈ యొక్క ఆరాధనకు లేదంటే మందిరానికి రావడం ఆరంభించాడు. Slowly, in a couple of weeks' time, in a couple of months' time, from Nagaland, there was a YWAM group that happened to come. కొంతకాలానికంటే కొన్ని వారాలు, కొన్ని నెలల పరిధిలోనే నాగాలాండ్ ఒక గుంపు వారు ఆ ప్రదేశానికి రావాల్సి ఉంది. Now, they were wondering if they heard about this church and they said, could we attend? వారు గనక ఈ యొక్క మందిరము లేదంటే ఈ సంఘం ఇక్కడ ఉందని తెలుసుకుంటే వారు ఇక్కడికి రాగలుగుతారు అనే ఆలోచన మాకు వచ్చింది. There were 7 people totally. వారు మొత్తం 7 ఉన్నారు. And I said, you people are more than the congregation in my church. మేమన్నాం ఏమంటే, మా మందిరంలో ఉన్న విశ్వాసుల కంటే మీరే ఎక్కువ ఉన్నారు అన్నాను. They said, never mind. And when they came, వారు అట్లేమీ ఆలోచన పట్టించుకోలేదు. they కానీ వాళ్ళు really got వచ్చినప్పుడు to believe that they were more than the number of people in the church. వ- They were more than the number of people in the church. మా మందిరంలో ఉన్న విశ్వాసుల కంటే వారు అంటే 7 ఉన్నారు కదా, వాళ్ళే ఎక్కువ ఉన్నారు. So they sang a beautiful song to 4 people who were listening to them. చూడండి, వారు ఒక అద్భుతమైన పాట పాడారు. ఆ 7 అక్కడ వాళ్ళకి వింటున్న ఆడియన్స్ ఎవరంటే మేము And 4. we were so greatly encouraged. మేము ఎంతో ప్రోత్సహించబడ్డాము ఆ సందర్భాన్ని But బట్టి. I always wondered, who will come here, Lord? మేము ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళం. ఒక నిరాశ కూడా ఉన్నది. ఏంటంటే, ప్రభువా ఈ ప్రదేశానికి లేదంటే ఈ మందిరానికి, ఈ చర్చికి ఎవరు వస్తారని అనుకునేవాళ్ళం. The following weeks, కొన్ని వారాల తర్వాత there was an Air Force station close by to my unit. మేము పనిచేస్తున్న ప్రాంతానికి ఎంతో సమీపంలో ఒక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది. A couple of people decided and heard that there was something going on here about church and they wanted to come and have a look.
అక్కడ ఈ ఎయిర్ ఫోర్స్‌లో స్టేషన్‌లో పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులు ఇక్కడ మందిరము లేదంటే ఒక చర్చ్ ఉందనే సమాచారము వాళ్ళకి తెలిసింది. సర్లే మనం కూడా వెళ్లి ఒకసారి చూసొద్దాం అన్న ఆలోచన వాళ్ళకొచ్చింది. I spent 2 years there, నేను 2 సంవత్సరాలు అక్కడ పనిచేశాను. and before I left, we had about 18 people there. నేను అక్కడి నుండి వచ్చేసే సమయానికి 18 మంది ఉన్నారు. When I used to ask them, why do you travel so far to come here? నేను వారిని అడిగాను. ఇంత దూరం ప్రయాణం చేసి మీరు ఇక్కడికే ఎందుకొస్తున్నారు అని అడిగాను. They say, we are led, sir. We just feel so led to come to this place. It's మేము not too far. ఎంత దూరమైనా కానివ్వండి, మేము ఇక్కడికి రావటకు లేదంటే ఇక్కడికి రావాలని మేము నడిపించబడ్డామన్నారు. I had many more challenges like this in the different places that I have been. నేను పని చేసిన అనేక ప్రదేశాల్లో అనేకమైన పరిస్థితులు ఇట్లాంటివి ఉన్నాయి. But each place gave me a challenge, but also an opportunity to do something for Jesus Christ. నేను పని చేసిన ప్రతి ప్రాంతంలో, ప్రదేశంలో అనేక రకాల సవాళ్ళున్నాయి. అంత మాత్రమే కాదు, ప్రభు కొరకై, యేసుక్రీస్తు ప్రభు కొరకై పనిచేసే ఆధిక్యత ప్రభు నాకు అనుగ్రహించాడు. So today I'd just like to take you through my little life that I have lived in the army. నేను ఆర్మీలో గడిపిన నా జీవితం ద్వారా కొన్ని సంగతులు నేను మీతో పంచుకొని ఉన్నాను. And I want to bring out certain very important issues to especially us who are sitting here this morning. ఈ ఉదయకాలం ఇక్కడ కూర్చున్న మీతో నేను కొన్ని ప్రత్యేకమైన సంగతులు నేను పంచుకోవాలనుకుంటున్నాను. For the last 3 years, I've been away from my family గత 3 సంవత్సరాలు నా కుటుంబానికి నేను దూరంగా ఉన్నాను. due to my service commitments, నేను నాకున్న పని హద్దుబాట్లను బట్టి serving in a very tense place called Srinagar in Kashmir. శ్రీనగర్, కాశ్మీర్ అనే యొక్క ప్రత్యేకమైన ఎంతో కష్టమైన ప్రాంతాల్లో నేను పనిచేస్తున్నాను. I felt God took me through these 3 years for a purpose. ఈ యొక్క 3 సంవత్సరాలు దేవుడు నాకు ఒక మంచి ఉద్దేశంతో నన్ను తీసుకెళ్ళాడు. I spent a lot of time in prayer and studying God's word. ప్రార్థనలో అనేక గడియలు ప్రార్థనలో మరియు వాక్యము ధ్యానించట్లో, చదువుట్లో నా యొక్క సమయాన్ని నేను వెచ్చించాను. Even though I was so far away, నేను చాలా దూరంగా ఉన్నప్పటికీ కూడా I realized something very, very important. ఎంతో ప్రాముఖ్యమైన అవసరమైన సంగతులు ఏంటో అనేవి నేను గ్రహించాను. I may not be physically present, నేను భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా but I still can lead my family spiritually. నా కుటుంబంతో నేను లేకపోయినప్పటికీ కూడా నా కుటుంబాన్ని నేను నడిపించగలననే ఒక సంగతిని నేను ఎరిగినాను. So every day at 7:30 in the morning and 9:30 in the night, I used to connect with the family back home. ప్రతి ఉదయము 7:30కు, సాయంకాలం 9:30కు నా కుటుంబంతో ఈ యొక్క ఆన్లైన్లో నేను కలుసుకునేవాడిని. Now these are not check-in times. I was not just checking on them. అంటే అదే టైంలో చూడాలని కాదు, అవకాశము ఆ వెసులుబాటు ఉన్న సమయం నాకు అది. These were moments that we gathered around God's word. ఈ యొక్క సమయాల్లో మేము ఏం చేసేవారంటే దేవుడు వాక్యం చుట్టూ మేము చేరి వచ్చేవారం. And to prepare for that half an hour that I would spend with them, నేను వారితో గడిపే ఆ యొక్క ప్రత్యేకమైన కొంత సమయము I had to spend a lot of time both studying God's word and listening to preachers who taught the Bible. బైబిల్ నాకు ఎవరైతే బోధించారో, నేర్పించారో, బైబిల్ గురించిన సంగతులు, బోధకులు చెప్పే సంగతులు నేను ఎంతో శ్రద్ధగా నేను వినేవాడిని నాకు దొరికిన సమయంలో. Some of them I'm sure you must have come across, like Pastor Paul Washer or John MacArthur or R.C. Sproul, C.S. Lewis. I'm sure you must have heard of these names. ఈ యొక్క గొప్ప ప్రఖ్యాతిగాంచిన పాల్ వాషర్ గాని, జాన్ మెకార్థర్ గాని, ఆర్సి స్ప్రౌల్ గాని ఇట్లాంటి గొప్ప వేదాంత పండితుల గురించిన సంగతులు మీరు వినే ఉండి ఉంటారు. I used to make notes and prepare points for that half an hour. చూడండి, ఆ యొక్క నాకు దొరికిన అర్ధగంట సమయములో నేను వారి యొక్క వర్తమానాలు విని ఆ కొంత సమయంలోనే ప్రార్థన గురించిన, వాక్యం గురించిన పాయింట్స్ నేను రాసుకునేవాడిని. I am not saying this to impress you. ఇదేదో మిమ్మల్ని మెప్పించాలనో మీ నుండి మెప్పు పొందుకోవాలని మీకేం చెప్పట్లేదు. It is my obedience to the calling of being a father. ఒక తండ్రిగా ప్రభువు నన్ను పిలిచాడు. ఆ యొక్క పిలుపునకు నేను విధేయుడినై ఉన్నానన్న సంగతి నేను మీకు తెలియజేస్తున్నాను. Let's turn in our Bibles to the book of Deuteronomy, ద్వితీయోపదేశ కాండమును chapter 6, and let's read verse 6 and 7. 6వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుదాం. Have we reached there? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు తీసారా? బైబిల్ ఉన్న వారు తీయండి, ఈ మాట చదువుదాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవన నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును,
లేచినప్పుడు వాటిని గురించి మాటలాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. I believe the Bible says that fathers are the spiritual leaders in the house. మనము చెప్పబడిన ఈ మాట ప్రకారము తండ్రులు అనేవారు ఇంటిలో ఆత్మీయమైన తండ్రులు కూడా. The Bible has made it very clear to us. ఈ యొక్క విషయాన్ని బైబిల్ గ్రంథము మనకెంతో స్పష్టమైన విధానంలో మనకు తెలియజేస్తుంది. I'm not just personally talking about father, but the understanding of how God the Father is also responsible for his children, and that is you and me. అంటే కేవలము నేను ఒక తండ్రిగా మాత్రమే కాకుండా పరలోకపు తండ్రి ఏ విధంగా ఉంటారు, పరలోకపు తండ్రి యొక్క బాధ్యత నీ పట్ల నా పట్ల ఏమై ఉందనే సంగతి అదెంత ప్రాముఖ్యమైనది. We must know who our father is. మొట్టమొదట మన తండ్రి ఎవరో తెలుసుకోవాలి. We must understand his quality. ఆ యొక్క తండ్రి యొక్క సుగుణాలు లేదంటే ఆ లక్షణాలు ఏమై ఉన్నాయో మనం తెలుసుకోవాలి. What has he done? ఆయన ఆ తండ్రి ఏమి చేశాడు మన కొరకనే సంగతి తెలుసుకోవాలి. If you read in the book of Revelations, ప్రకటన గ్రంథంలో మనం చదివితే you will see how great this God is that we call Father. మనము తండ్రి అని పిలిచే ఈ దేవుడు ఎంత గొప్పవాడో ప్రకటన గ్రంథంలో ఎంతో అద్భుతంగా వివరించబడింది. This title called Father has not been given to Jesus, but we are so blessed to have that title even among us. చూడండి, ఈ యొక్క తండ్రి అనే పదము లేదంటే ఆ యొక్క శీర్షిక యేసుప్రభువు వారికి ఇవ్వబడలేదు, కానీ నీకు నాకు ఆ తండ్రిగా మనం పిలువబడే ఆ యొక్క ఆధిక్యతను మనం పొంది ఉన్నాము. Yes, the Bible tells us even in Ephesians, the spiritual head of the house is the husband, just as Christ is the head of the church. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏ విధంగా క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున యజమానుడు లేదంటే భర్త కుటుంబమునకు శిరస్సై ఉన్నాడనే సంగతి చెప్పబడింది. Ephesians 5:23 says that with this responsibility, or rather with this position as the head of the house, you also carry a big responsibility. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో చెప్పబడినట్లు ఈ యొక్క బాధ్యతను మనము కూడా ముందుకు తీసుకువెళ్ళవలసిన వారము, ఈ బాధ్యతను మనము నిర్వర్తించవలసిన వారము. And the responsibility is to guide, to teach, ఈ యొక్క బాధ్యతలు ఏంటంటే మనము బోధించడం మన కుటుంబమునకు, and to lead our families in the ways of the Lord. ప్రభు యొక్క మార్గములో మన కుటుంబం నడిపించడం అనేది ఆ ప్రభు మనకి ఇచ్చిన తండ్రిగా ప్రభు మనకి ఇచ్చిన బాధ్యత. In today's world of outsourcing, మన బయట కనిపిస్తున్న లోకంలో మనం గమనిస్తే today we outsource everything. We don't want to do it. We outsource everything. చూడండి, మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. మన అనేక రకాల సౌకర్యాలు వనరులు అనేది బయట ఉన్నాయి ఏదైనా పని చేసుకోవడానికి. Even bringing up our children spiritually, we outsource them to Sunday school teachers. చూడండి, మన పిల్లలను మనం ఆత్మీయంగా పెంచడానికి సండే స్కూల్కి తీసుకెళ్తాం. సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు దాని కొరకు. We outsource them to the pastors, thinking it is their job. That's the job of a pastor, not my job. మనం ఏమనుకుంటామంటే మన పిల్లలను ఆత్మీయమైన విధానంలో పెంచేది మన బాధ్యత కాదు, అది పాస్టర్ గారి బాధ్యత, పాస్టర్ గారిది, వాళ్ళే దాన్ని చేయాలి అన్నట్లు అనుకుంటుంటాం. The pastor's job is to bring God's word to us, but it is our responsibility to carry that out in our families. పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తాడు. ఆ వాక్యమును మన కుటుంబములో వారికి అభ్యసింపజేయడం అనేది లేదంటే వారి యొద్దకు మన కుటుంబీకుల యొద్దకు తీసుకువెళ్ళడం అనేది మన బాధ్యత. Please understand, fatherhood is not easy. చూడండి, ఒక తండ్రిగా ఉండటం అనేది అంత సామాన్యమైన సులువైన సంగతి కాదు. It calls for a great amount of sacrifice. చూడండి, ఈ యొక్క తండ్రిగా ఉండే బాధ్యత ఎంతో క్రయంతో కూడుకునే దాని కొనక వెల అర్పణ అనేది కూడా చెల్లించాలి. To help you understand, I'll give you a small narration. ఈ యొక్క సంగతులు మీకు అర్థం కావడానికి కొన్ని ఉదాహరణలు నేను మీకు ఇస్తాను. I come back home from work. నేను పని ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత I park my car, I get down. నేను కారు ఆపి కిందకు దిగిన తర్వాత I've had a bad day. నాకు ఆ రోజు అంత మంచిగా అనిపించలేదు. I've been shouted by my bosses. ఎందుకంటే నా మీద నా పైన ఉన్న వారు అరిశారు. Things didn't go good today. ఆ దినాన్న సంగతులన్నీ కూడా సవ్యంగా లేవు. I'm really feeling so down. ఎంతో కొంచెం కష్టంగాను ఇబ్బందిగానే I come ఉన్నాను. back home in the evening. సాయంకాలము నేను ఇంటికి వచ్చినప్పుడు, I walk into the house. నేను ఇంట్లోనికి నడిచి వెళ్ళినప్పుడు I see the door open. ఆ యొక్క తలుపులు తెరిచి ఉండడం I చూసి see things lying thrown around. ఈ యొక్క వస్తువులు ఇక్కడ అక్కడ పడివేసి ఉండటం చూస్తాను. I see something close to chaos. ఎంతో ఇంకా మరలా గందరగోళాన్ని సృష్టించే కొన్ని సంగతులు అక్కడ కనపడతాయి నాకు. And I can't understand for the world of me what's happening in this house. చూడండి, ఈ ఇంట్లో ఏమైతుంది, అసలు ఈ లోకానికి ఏమైందనే సంగతులు ఈ పరిస్థితులను బట్టి నాకు ఒక ఆలోచన అది వస్తుంది. And then I call my wife and I say, Gigi, what's wrong with you? Why are things in such a bad shape? నేను ఏమంటానంటే నా భార్యను చూసి, ఏంటి ఈ
వస్తువులు ఇక్కడ అక్కడ పడేసి ఉన్నాయి. ఏం జరుగుతుంది? అసలు ఏమైతుంది ఈ ఇంటికి అని అడుగుతాను. I come from a place where there's so much of trouble and tension, and I thought I can rest here. And even the house is also in such a mess. నేనేమంటానంటే, నేను పని చేసి వచ్చేదే చాలా కష్టంలో లేదంటే ఇబ్బందులతో పని చేసి వస్తాను. అక్కడ ఎన్నో విషయాలు చూసి నేను కష్టంతో వచ్చి ఇక్కడేదో కాస్త విశ్రాంతి తీసుకుందామని ఇంటికొచ్చేస్తే ఇంట్లో చూస్తే పరిస్థితులేమో ఇట్లున్నాయని ఒక ఆలోచన నాకు కలుగుతుంది. And then she very politely says, I'm so sorry. Will you please sit down? One of our children is not keeping well and had fever the whole day. అయితే నా భార్య తానెంతో దీనంగా, సౌమ్యంగా తాను చెప్పే మాటేంటంటే, "కొంత సమయం ఉండి నన్ను క్షమించండి. కొంత సమయం ఉండి మన పిల్లలలో ఒకరికి ఈ రోజంతా జ్వరం ఉండటం వల్ల కొంత వస్తువులు ఇక్కడ, అక్కడ ఉండటము లేతే గందరగోళం ఉండటం అనేది జరిగింది. మీరు కూర్చోండి" అని చెప్తారు. I just feel like walking out of my house, going down into my garage, picking up a big stick and hitting my head 3 times. ఈ మాట చెప్పిన తర్వాత నేను కిందకెళ్ళి ఒక కర్ర తీసుకొని తలకాయకి 3 సార్లు కొట్టుకొని అట్లాంటి పరిస్థితిలోనికి వచ్చేస్తాను నేను. Fatherhood is not described by culture. చూడండి, తండ్రిగా ఉండటం అనేది ఒక సంస్కృతినో లేదంటే సంప్రదాయమో నేర్పదు. It's not defined by culture, it's defined by God's word. దేవుని వాక్యమే తండ్రిగా ఉండాలి, ఏ విధంగా తండ్రిగా ప్రవర్తించాలనే సంగతులు నేర్పిస్తుంది. Let's understand fatherhood. We must look to our heavenly Father for that. ఈ యొక్క తండ్రిగా ఉండటము ఏ విధంగా ఉంటుంది అనే సంగతులు మనం తెలుసుకోవాలంటే మన Let's యొక్క go right పరలోకపు back. తండ్రి ఏ విధంగా ఉంటాడనే సంగతి మనం తెలుసుకోవాలి. Let's మొదట go right back to the Garden of Eden. ఏదేను తోట ఆ యొక్క వృత్తాంతంలోనికి మనం వెళ్దాం. Genesis chapter 2, ఆదికాండం 2వ అధ్యాయము verses 16 and 17. 16, 17 వచనాలు చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయము 16, 17 వచనాలు. మరియు దేవుడే యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. Do you see what character of the husband you see here, of father that you see here? Sorry. చూడండి, ఒక భర్తగా ఆ యొక్క గుణ లక్షణాలు చూడండి. ఒక తండ్రిగా ఉండే ఒక గుణ లక్షణాలు లేదంటే లక్షణాలు ఏంటో చూద్దాం. The fatherhood, what did God do? God protected Adam and Eve. చూడండి, ఇక్కడ తండ్రిగా దేవుణ్ణి మనం గమనిస్తే ఆదామును అవ్వను తను కాపాడాడు. He protected them from sure spiritual death, and he said, do not touch of that tree. ఆ యొక్క పండు మీరు తినవద్దు. అంత మాత్రం కాకుండా ఆత్మీయమైన మరణం గురించిన హెచ్చరికను కూడా దేవుడు వారికి ఇచ్చాడు. And remember, God disciplines us also. ఆ విధంగానే దేవుడు మనల్ని కూడా ఒక క్రమశిక్షణలోకి తీసుకొస్తాడనే సంగతి తెలుసుకోవాలి. That's one of the characteristics of God that makes us his child. చూడండి, ఆ విధంగా ఆ తండ్రి, పరలోకపు తండ్రి మనల్ని తన బిడ్డగా చేసుకున్న దాని కొరకై అట్లాంటి క్రమశిక్షణను మనకిస్తాడు. If he didn't discipline us, we are not his children. ఆయన గనక మనలను క్రమములోనికి ఒక శిక్షణలోనికి తీసుకురాకపోతే మనము ఆయన బిడ్డలము కాలేము, ఆయన మన తండ్రి అవ్వలేడు. And so in Genesis chapter 3 verses 17 to 19, ఆదికాండము 3వ అధ్యాయం 17 నుండి 19 వచనాలు he చూస్తే, disciplined Adam when Adam disobeyed. ఎప్పుడైతే ఆదాము అవిధేయతను చూపించాడో అప్పుడు ఆదామును ఒక క్రమములోనికి లేదంటే ఒక శిక్షణలోనికి తీసుకొచ్చాడు. Let's read. ఆ మాట చదువుదాము. 17వ వచనము. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములని దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. Please understand, this is one of the qualifications for us to be part of God's kingdom. దేవుని యొక్క రాజ్యములో మనము పాలిభాగస్తులుగా ఉండాలంటే, అంటే ఒక తండ్రిగా మనం ఉండాలంటే And ఇది that ఒక is సంగతి ఇక్కడ చెప్పబడింది. that God disciplines us. దేవుడు మనల్ని ఒక క్రమశిక్షణలోనికి తీసుకొస్తాడు. I'll just go through a couple of more characteristics of a father. ఒక తండ్రిగా ఏ విధంగా ఉండాలి అనే సంగతుల గురించిన మరి అనేకమైన వ్యక్తులను మనం చూసే Our ప్రయత్నం God is చేద్దాం. compassionate. దేవుడు మన దేవుడు దయగలిగిన A దేవుడు. quality a father should have. చూడండి, ఒక తండ్రికి ఉండవలసిన లక్షణం అది దయ కలిగి ఉండటము. Psalms 103 and verse 13. కీర్తన 103, 13 వచనము. Let's read. ఆ మాట మనం చదువుదాము. కీర్తన 103, 13 వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును.
What a compassionate God we serve. చూడండి ఎంత జాలి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. God is patient. దేవుడు ఎంతో ఓపికను కలిగిన వాడు. Let's turn 2 Peter chapter 3 and verse 9. రెండవ పేతురు 3వ అధ్యాయము 9వ వచనం ఆ మాట చూద్దాం. 2 Peter రెండవ పేతురు chapter 3 3వ అధ్యాయము and verse 9. 9వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానముల గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడనూ నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలని కోర్చు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. Most of us are impatient as fathers. చూడండి, తండ్రులుగా మనలో చాలా మంది ఓపిక లేకుండా దీర్ఘశాంతం లేకుండా ఉంటాం. And here we see God the Father being patient with us. చూడండి, మన పట్ల దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏ విధంగా దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఉన్నాడనే సంగతి మనకి ఇక్కడ చెప్పబడుతుంది. God disciplines us. దేవుడు మనలో ఒక క్రమంలోనే తీసుకురావాలనుకుంటున్నాడు. We've seen that Hebrews chapter 12 and verse 6. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట మనం చూడవచ్చు. Hebrews 12 and verse 6. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో, నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించకము, ఆయన నేను గద్దించినప్పుడు విసుకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. So remember, with love also comes discipline. చూడండి, ప్రేమతో కూడా క్రమశిక్షణ లేదంటే శిక్ష అనేది వస్తుంది. God is our provider. As a provider, we must learn as fathers to provide. చూడండి, దేవుడు మనకు సంగతులను అనుగ్రహించేవాడు, మన అవసరాలు తీర్చేవాడు. తద్వారా మనము తండ్రులముగా మనము కూడా అవసరాలు తీర్చేవారుగా ఉండాలనేది మనం చెప్పబడుతుంది. Yes. Philippians chapter 4 and verse 19. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో మనకు ఆ మాట చూస్తాం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. God is our provider. దేవుడు మన అవసరతలను తీర్చేవాడు. God is wise and just. దేవుడు న్యాయవంతుడు, జ్ఞానవంతుడు కూడా. Romans chapter 11 and verse 33. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యములు ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. As earthly fathers, we must reflect these attributes of our Father here. ఇక్కడ భూ సంబంధమైన తండ్రులుగా ఉన్న మనము పరలోక తండ్రి యొక్క సుగుణములు ఈ లోకములో మనం చూపించే వారిగా మనం ఉండాలి. We are called to model God's character. దేవుని యొక్క లక్షణములు ఏమైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ప్రతిబింబింపజేయటానికి మనం తండ్రులుగా ఇక్కడ చేయబడ్డాము, పిలువబడ్డాము. We must be like Joshua who says, as for me and my household, we will serve the Lord. మనము కూడా చెప్పగలగాలి, యెహోషువ చెప్పినట్లు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించుదము అని చెప్పినట్లుగా మనం కూడా చెప్పగలగాలి. To coming back to an incident which happened again, నాకు జరిగిన ఒక సంఘటన గురించి నేను మీకు చెప్తాను. that same place lay which is cold, and this